#Triple P. #Triple P. #Triple P. #Triple P. #Triple P. Triple P. Welcome to #Triple P. We are at Siddhartha Institute of Engineering and Technology. కాలేజ్ అంతా తిరిగేసి మన సినిమాని ప్రమోట్ చేద్దాం. ప్రణయంతో ప్రారంభమై ప్రేమగా Hi, hello, namaste. Adhav, we are listening to Hyderabad Radio with Ajamani on Hyderabad Express. మనకు అగలో టైం ఎగ్జాక్ట్ గా 5 PM అయింది. వీకెండ్ వస్తే మణిగారు వస్తాడు. మణిగారితో మస్తీగా వస్తాడు. వచ్చామంటే ఒక ఇంట్రో సాంగ్ పక్కా ఉంటది కదా. క్యా హై ఏ బిడ్డా మేరా అడ్డా హై. ఏ బిడ్డా ఇది నా అడ్డా. నాతో ఒక డైరెక్టర్ ఉన్నారు, రాకేష్ శివ రెడ్డి గారు. అవునా? అబ్బా, ఏ మూవీ డైరెక్టర్, దేని గురించి మాట్లాడబోతున్నాం, ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నాం అంట. నేనేం చెప్పాలి, సార్తోనే చెప్పి మాట్లాడేసుకుంటే బాగుంటది. హాయ్ రాకేష్ గారు, ఎలా ఉన్నారు? హలో నమస్తే. నమస్తే. ఆల్ గుడ్. వెల్కమ్ టు హైదరాబాద్ రేడియో. థ్యాంక్ యూ సో మచ్. మా లిజనర్స్ అందరూ కూడా మిమ్మల్ని వింటున్నారు మంచిగా. సో ఒక్కసారి మీ వేలో వాళ్ళకి హాయ్ హలో నమస్తే గ్రీటింగ్ చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓం నమ శివాయ్. హలో హాయ్ నమస్తే వ్యూవర్స్ అందరికి. దిస్ ఈస్ రాకేష్ శివారెడ్డి. ట్రిపుల్ పి అనే మూవీని డైరెక్ట్ చేశారు. యా, దాని గురించి డెప్త్ గా మాట్లాడుకునే ముందు బేసిక్ గా మీ గురించి కొన్నాడు అనుకుంటున్నాను. సో నేను విన్నాను మీరు బీటెక్ చేశారు, కాలేజ్ లో ఉన్నప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు అని. ఆ తర్వాత మీరు మళ్ళీ ట్రావెలర్ అయ్యి ట్రావెల్ బ్లాగ్స్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మూవీ డైరెక్టర్. అంటే వాట్ మేక్ యూ టు పుల్ ఇన్ టు దిస్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ అగైన్ ట్రావెల్ బ్లాగ్స్, మళ్ళీ మూవీ ఇండస్ట్రీ యాజ్ అ డైరెక్టర్? యా, బేసిక్గా స్టార్టింగ్ నుంచి ఉంటుండే ఇట్లా మామూలుగా కంటెంట్ క్రియేట్ దాని మీద ఒక స్టోరీస్ చెప్పాలి అని ఇలాంటి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో నాకున్న సోర్స్లలో లైక్ ఐ యూస్ టు మేడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వాళ్ళతో పనిచేసి వర్క్ అంతా నేర్చుకొని మెల్లగా అలా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేసి ఆ క్రియేటివ్ ఫీల్డ్ అనేది నాకు కొంచెం అర్థమైంది. సో దాని మీద ఇంట్రెస్ట్ తోటి లైక్ ఇంకా కాలేజ్ అయిపోయిన తర్వాత లైక్ లైఫ్ చేంజెస్ రైట్, సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు కాలేజ్ అంటే మనందరికీ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద గేట్ వేసేస్తారు మనకి. నాకు కూడా ఆర్ట్ అంటే ప్యాషన్ ఉన్నాయి, సో గేట్ వేస్తారు అంటే బ్లాగ్ చేస్తాను. సో ఫ్రెండ్ సపోర్టా లేకపోతే టోటలీ ఫ్రెండ్ సపోర్ట్, కంప్లీట్ ఫ్రెండ్ సపోర్ట్. అండ్ నన్ను ఎంకరేజ్ చేసింది కూడా మా ఫ్రెండ్సే. జితిన్ చౌదరి ఇప్పుడు యూఎస్ లో ఉన్నాడు, నా క్లాస్మేట్. ఒక రకంగా ప్రొడ్యూసర్ అక్షయ్ అని ఉంటాడు, లైక్ మై బ్రదర్. నాకు ఇప్పుడు బయట కూడా కలిసి తిరుగుతూ ఉంటాం. ఇద్దరు ఏదో దొరుకుతారు మనకి లైఫ్, చెడగొట్టడానికైనా బాగుపడడానికైనా వాళ్ళు. సో వీళ్ళిద్దరు రెండు ఏదో పనులకి ప్లస్ మంచి పనులకి వీళ్ళిద్దరే అనమాట. గ్రాడ్యుయేషన్ తోటి అది హ్యాపీగా వెళ్ళిపోతుంటే మా పేరెంట్స్ దీన్ని కూడా అడ్డు చెప్పలేదు, లైక్ చేసుకున్నాను కదా ఏదో ఒకటి చేసుకోమని చెప్పేసి. లైక్ దే ఆల్సో వదిలేసినారు. లైక్ వాళ్ళకు కూడా తెలియదు. లైక్ తర్వాత జాబ్ లో జాయిన్ అయినా కూడా ఇట్లా ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ చేసినాను. లైక్ కంప్లీట్ వెళ్ళిపోయి మళ్ళీ ఒక క్రియేటివ్ ఫీల్డ్ ఒక సినిమా మీద అప్పుడు ఆగిపోయింది కదా, #Triple ప్రయాణం పరిచయం అనేది అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ నేను అనుకున్నది. అది ఆగిపోయింది కదా, మళ్ళీ ఈ ట్రావెల్ పరంగా ఈ ట్రావెల్ రూపంలో ఒక ఫిలిం లాంటిది ఒక కొత్త కంటెంట్ కొత్త స్టోరీ ఇద్దామని ఈ ట్రావెల్ బ్లాగ్స్ ఒక 8 months అది ఆపేసి ఈ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలా సేమ్ అదే పేరు #Triple ప్రయాణం పరిచయం ప్రణయం అని చెప్పేసి #Triple అని దాన్ని పెట్టేసి ఇప్పుడు అవుట్పుట్ దట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. సాంగ్స్ అయితే మీరు విన్నారు కదా, రాకేష్ గారికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఒక సూపర్ హిట్ సాంగ్ నేను వేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ స్నేహితుడు. తెలుగు అంటే హిందీలో మన 3 Idiots అనొచ్చు. సూపర్ హిట్స్ మూవీలోని సాంగ్ మన ఫ్రెండ్ అల్లే ఇంకెవడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తారొకడే కాడు. సో వీఆర్ మనకి ఆఫీస్లో సిచ్యువేషన్స్ అన్నీ తెలిసిందే ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఆల్ దిస్? లీవ్స్ ఇవ్వడం కానీ మనకు 1.5 day లీవ్ ఉంటుంది, దాని నుంచి మనకి లీవ్స్ ఇవ్వరు. 1 day or 1.5 or 2 days.
కొన్నిసార్లు షూట్స్ ఉండి మనం చాలాసార్లు లీవ్స్ తీసుకుంటున్నాం. మన వర్క్ కూడా వాళ్ళు చూస్తారు, మన లాగిన్ టైమ్స్ అండ్ లాగౌట్ టైమ్స్. ఇప్పుడు మీ షిఫ్ట్ నైట్ అన్నారు కెనడియన్ ప్రాసెస్ కాబట్టి ఆబ్వియస్లీ మన 6 PM నుంచి మార్నింగ్ 4 వరకు మీరు అక్కడే ఎంగేజ్ అవుతారు. మళ్ళీ వచ్చి సినిమా గురించి వర్క్ చేసి వాట్ మోటివేటెడ్ యూ ఫర్ దాట్? ఇట్స్ లైక్ టోటల్గా ఆఫీస్ సపోర్ట్ అని చెప్పొచ్చు కంప్లీట్లీ. థింగ్ ఈస్ నాది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఓహో, అది పెద్ద అడ్వాంటేజ్. పెద్ద అడ్వాంటేజ్ ఓకే నాకు చాలా. అండ్ మా టీమ్ మెంబర్ సపోర్ట్, మా టీఎల్స్ మేనేజర్స్ వాళ్ళ సపోర్ట్. వాళ్ళు దే నెవర్ అబ్జెక్టెడ్ మీ ఆన్ లీవ్స్. నాకు లీవ్స్ కావాలంటే ఇచ్చేవారు. అండ్ ఇంకా వాళ్ళే నాకు ప్లాన్ చేసి నాకు ఇంకా చెప్పడం జరిగింది. చాలా సపోర్ట్ చేసినారు. సో ఐ థింక్ ఇక్కడ ఈ ప్రొడక్షన్ పరంగా నాకు ఆఫీస్ కూడా చాలా హెల్ప్ అయింది. ఆఫీస్ బ్యాలెన్స్ చేస్తూ ప్యాషన్ ని కంటిన్యూ చేయడం ఇట్స్ నాట్ వెరీ ఈజీ థింగ్. అసలు చాలా టఫ్ సిచ్యువేషన్ అది. దాన్ని ఓవర్కమ్ చేసి ఆఫీస్ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అది వెరీ లక్కీ ఫర్ దాట్. అది డెఫినెట్ గా అప్రిషియేటబుల్ థింగ్. నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి అండ్ ఆఫీస్ కొలీగ్స్ కూడా అట్లా సపోర్ట్ చేయడం అంటే చిన్న ముచ్చట కాదు అది మనకైతే. కమింగ్ టు దిస్, ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాం. వాట్ అబౌట్ ఆల్ దిస్ స్ట్రగుల్స్ అవుట్ దేర్? బడ్జెట్ ఇష్యూస్ చాలా వస్తాయి మనకి. ఇప్పుడు మీరు చెప్పారు యాక్ట్రెస్, కో యాక్ట్రెస్ అండ్ అందర్ టీమ్ కూడా మీకు కొంచెం కోఆపరేటివ్ ఉన్నారు. ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన దే హెల్ప్ మీ అవుట్, గొడవలు అయినాయి, అక్కడ నుంచి మనం నేర్చుకున్నాం సంథింగ్ అని చెప్పేసి. మీరు ఒక స్క్రిప్ట్ అనుకుంటారు రైట్? A to Z అని ఒకటి అనుకున్నారు. మధ్యలో దేర్ విల్ బి ఎ డీవియేషన్స్. నేను వచ్చి ఒక సజెషన్ ఇవ్వడం, ఫ్రెండ్ వచ్చి ఒక, డిడ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ ఏమైనా ఇన్పుట్ తీసుకున్నారా, లేకపోతే యూ వర్ స్టబర్న్ ఫర్ ద స్క్రిప్ట్ వాట్ యూ హ్యావ్ డిసైడెడ్? ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఎలా స్టార్ట్ చేశామంటే, ఫస్ట్ నేను చెప్పాలనుకున్న స్టోరీని నేను ఒక మూవీ చేస్తున్నా అని చెప్తున్న ఆ థింగ్ని నేను రీల్స్ వేలో కన్వర్ట్ చేయడం జరిగింది. నేను ఎవ్రీ సినిమా అప్డేట్ని వీక్లీ ఎవ్రీ సినిమా అప్డేట్ని నా రీల్స్లో షేర్ చేయడం జరిగేది. సో వాట్ ఐ డిడ్ ఈస్ ఫస్ట్ కైలాష్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాను. అక్కడ సీన్లన్నీ నేను కంప్లీట్ చేసుకున్నాను. లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ద థింగ్ ఇన్ కైలాష్, ఆ ప్లేస్లోకి వెళ్ళి తర్వాత ఈ ట్రిప్ అయిపోయింది కదా, ఇంకా నాకు లెఫ్ట్ అయిపోయిన ఆప్షన్స్ తోటి అక్కడ పక్కన ఇప్పుడు కావాల్సింది నాకు ఫీమేల్ రోల్ కావాలి. నేను రాసుకున్న స్టోరీకి ఈ సీన్స్ అన్ని ఒకసారి ఇంప్రవైజ్ చేసుకొని నేను షూట్ చేసి అక్కడ వచ్చిన దాంతో నేను ఇంకా అక్కడ అవుట్పుట్ తోటి ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటా. లైక్ నా స్టోరీకి ఈ ఫుటేజ్లో, ఈ షార్ట్స్లో నాకు కావాల్సిన స్టోరీ, నేను చెప్పాలనుకున్న స్టోరీ ఇదంతా మ్యాచ్ చేసి ఇప్పుడు మీ పేరులో కూడా ఉంది రాకేష్ శివారెడ్డి. అంటే ఫ్యామిలీ పెట్టిన పేరు రాకేష్ శివారెడ్డి అయితే శివ యూ పెట్టాం? కంప్లీట్ శివ భక్తులు కంప్లీట్ ఫస్ట్ నుంచి లార్డ్ శివ. కాలేజ్ లో మరి మనం లవ్ బాయా లేకపోతే అక్కడ డానా? కాలేజ్ స్టార్టింగ్ లో లవర్ బాయ్, అప్పట్లో పుట్టా. ఇప్పుడు అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరా సీటీ చేస్తారా? ఓకే. అండ్ ఇప్పుడు మనం డిఫరెంట్ లొకేషన్స్ కి ట్రావెల్ చేసినాం, డిఫరెంట్ ప్లేసెస్ లో షూట్స్ అనుకున్నాం. కొన్నిసార్లు సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు కైలాష్కి వెళ్ళినావు అండ్ హీరోయిన్ తో సీక్వెన్స్ అని చెప్పేసి హంపీలో వేస్తున్నావు. కొన్ని వేరే షార్ట్స్ వేరే ప్లేసెస్ లో. కొన్నిసార్లు చాలా మిస్ అయిపోతాం మనం. చాలా కంటెంట్ అనుకుంటాం కానీ ఆ పాయింట్ లో మనకు గుర్తురాదు. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి వదిలేసి ఇంకో ప్లేస్కి వచ్చినాక అలా గుర్తొచ్చి దాన్ని ఏమన్నా కవరప్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ నేను అనుకుంది కైలాష్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు మంచి బడ్జెట్ లేదు కాబట్టి నేను మామూలుగా అది ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ టైంకి. మళ్ళీ తర్వాత టైం దొరకదు అనమాట. వింటర్ సీజన్ అయితే అక్కడికి ఉండదు. సో నేను చేయాలనుకున్నా, నాకున్న బడ్జెట్ తోటి నా కెమెరా తీసుకుని వెళ్ళిపోయాను. కానీ హంపీలో కొంచెం డ్రోన్ షాట్స్ ఇవన్నీ పెట్టి కొంచెం మంచిగా చేయడం జరిగింది. ఈ కైలాష్ ట్రిప్లో ఆ బడ్జెట్ అన్ని నా సినిమాటోగ్రఫీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. హంపీకి వస్తే మనం ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేయగానే హంపీ అని కొట్టగానే 100 మంది వ్లాగ్స్ ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ అండ్ వెరీ క్వాలిటీ అవుట్పుట్ ఫ్రమ్ యువర్ మూవీ. ఎక్స్ప్లోరింగ్ అంటే వాట్ ఈస్ హంపీ అనేది చూసి కంటెంట్ వాట్ ఈస్ హంపీ అని తెలుస్తుంది. ఆ హంపీ వెనకాల ఉన్న స్టోరీ కూడా మీకు తెలిసిపోతుంది ఈ మూవీలో. తెలిసిపోతుంది. అండ్ ఒక స్టోరీ, మన స్టోరీ కూడా దాని మీదనే రన్ అవుతుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ అవర్ స్టోరీ. దట్స్ వాట్. అంటే అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్, ఆర్కిటెక్చర్ ని కవర్, లైక్ ఆర్కిటెక్చర్ ఆపర్చునిటీ. అండ్ కొన్ని ఇయర్స్ నుంచి ఉంది ప్లాన్, కానీ మరి అన్ని ప్లాన్స్ బిస్కెట్ అవడం తప్ప సక్సెస్ అవుతుంది. మనం అనుకుంటే ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ ట్రావెలింగ్. షూర్. అండ్ మీ అందరి దాని గురించి ఇంకొంచెం డెప్త్ వెళ్ళాడు. మన వాళ్ళు కూడా కొంచెం రిఫ్రెష్ ఒక సాంగ్ వేసుకుందాం. మీకోసం సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. సినిమా చూపిస్తాం మామ, ఏ మూవీలో సాంగ్ చెప్పగలుగుతారా? రేసుగుర్రం. పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ. సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రేసుగుర్రం.
ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశారు. ఎలా ఎక్స్ప్లోర్ చేశారు? ఫినాన్షియల్ బడ్జెట్స్, లవ్ స్టోరీస్, బీటెక్ అండ్ ఆఫీస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మూవీకి రావడం అంటే అంత చిన్న ముచ్చట కాదు. అండ్ ఇందులోనూ అనుకున్నది సాధించాలంటే యూనివర్స్ మొత్తం మనకి కలిసి సపోర్ట్ చేస్తుంది అంటారు. అలా చాలా సపోర్ట్స్ వచ్చినాయి అంట. ఎడిటింగ్ విషయంలో కానీ, షూట్ విషయంలో కానీ, ఫినాన్షియల్ విషయంలో కానీ, ఆల్ ద వేస్ లో మనం అనుకుంది నిజంగా జెన్యూన్ గా ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే ప్రశాంత్ వర్మ గారు ఎలా అయితే మనకి హనుమాన్ తీసుకొచ్చారో, రాకేష్ శివారెడ్డి గారు డెఫినెట్ గా ఇన్ ద ఫ్యూచర్ లో మనకి శివుడిది ఖచ్చితంగా మూవీ తీసుకొస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్ శివ గారు ఫర్ దాట్. 100% నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నీతో కాదు నాతో కాదు నేను అస్సలు అనుకోను. డెఫినెట్లీ ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్. కానీ మనం గివ్ అప్ ఇవ్వద్దు ఫ్యాషన్ మీద. ఐ ఆల్వేస్ సే దట్ నెవర్ గివ్ అప్ ఇస్ మై ఫార్ములా ఫర్ మై లైఫ్. కంటెంట్ క్రియేటర్ గా మనం చాలా ఫేస్ చేస్తాం. ఇప్పుడు వాట్ వి పోస్ట్ ఆన్ సోషల్ మీడియా వి మే గెట్ గుడ్ రెస్పాన్స్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ కూడా. వాటి మీద మనకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు రాబోయే ఆపేస్తాం, వాడు కూడా నన్ను తిట్టడం. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఐ ఫేస్ ది లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఈవెన్ ఆఫీస్లో కూడా లైక్ ఇప్పుడు అవసరమా ఇప్పుడు చేయలేము అది అన్నప్పుడు. బట్ లైక్ చేసేదో చేసేస్తున్నా కదా, మంచి అయింది చెడ్డ అవుతుంది, నాకు నచ్చింది నేను చేసేస్తున్నా. అది అవతల వాళ్ళకి ఎలా కనపడుతుందో నాకు తెలియదు. నాకు నచ్చింది నేను చేసేస్తున్నా, నాకు నచ్చిన అవుట్పుట్ నేను తీసుకొస్తున్నా. లైక్ అది నాకు కూడా తెలుసు, నా మనసుకు నచ్చింది నేను అవుట్పుట్ పెట్టాను. అది లైక్ ఫస్ట్ ఆ వీడియో నాకు నచ్చాలి, లైక్ నచ్చితేనే లైక్ ఐ గివ్ ద ఎక్స్పీరియన్స్. సో అదే నమ్మకం. ఒక వీడియోకి మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డు దట్ రియల్లీ మోటివేట్ యూ టు డు మోర్? షూర్ కంపల్సరీ. దట్ ఈస్ ద ఫస్ట్ మోటివేషన్. లైక్ ఎవరో ఒకరు చూసిన 10 మంది లైక్ ఒక్కరికైనా సాటిస్ఫాక్షన్ అందరికి ఉండేది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ట్రైలర్ తర్వాత సినిమా కూడా వచ్చేస్తుంది. ఓకే, సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు #PPP. ఇప్పుడు మా లిజనర్స్ ఆఫ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. అండ్ మీ చేతుల మీదుగా సాంగ్ కూడా ఒకసారి ప్లే చేసేస్తే మన ఆడియన్స్ కూడా ఉంటారు. Sweet song from the movie #PPP, which was directed by Rakesh Shivareddy గారిది. సాంగ్ లాంచ్ చేస్తున్నాం. కన్నీటి వీడని ఆకాశం మీద పరిచయమైపోయే అందం వేద, రహదారి వదిలిపోతూ దారి పైన ముసుగు వేసి ఉన్న అడుగు చిన్ని ముసుగు, ప్రణయంతో ప్రారంభమై ప్రేమగా సాగిపోవాలి, మన దారులు కలిసే ప్రణయం పరిచే పరిచయం. సాంగ్ పాడడం చరణం అవన్నీ చాలా బాగా అనిపించడం. ఇది ఒక మనం నార్మల్ గా లో బడ్జెట్ వాళ్ళని తీసిన ఫీలింగ్ లేదు, బిగ్ బడ్జెట్. దీనికే ఇంత అవుట్పుట్ ఇచ్చారు అంటే మీకు నిజంగా బడ్జెట్ ఇచ్చి ఒక ప్రొడ్యూసర్ ముందుకు వస్తే డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ ఫర్ షూర్. అండ్ ఆ మోర్ లో మాకు కూడా ఒక ఆపర్చునిటీ. మీ జర్నీ గురించి మాట్లాడుకున్నాం, అప్స్ అండ్ డౌన్స్, హ్యాపీ మూమెంట్స్, స్ట్రగుల్స్, సపోర్ట్ అన్ని మాట్లాడేస్తున్నాం. ఫైనల్ గా నాకు అయినా మా లిజనర్స్ కైనా మూవీ చూడబోయే ఆడియన్స్ కైనా ఒకటే, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది? #PPP ప్రయాణం పరిచయం ప్రణయం is going to, and తొందరలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ ఎట్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రాహీంపట్నం. ట్రైలర్ తర్వాత మూవీ కూడా వస్తుంది. సో లైక్, షేర్, కామెంట్ and subscribe. All the very best bro. Thank you. I really love the song. మీరు సాంగ్ వినకపోతే సాంగ్ వినండి, చాలా మంచిగా రిలేట్ అవుతారు. నేనైతే నిజంగా నచ్చింది. ఏదో ప్రమోషనల్ కాదు, ఫేక్ కాదు. బీయింగ్ అన్ ఆడియన్ యాజ్ అ లిజనర్ రాజుగా 100 సాంగ్లు వింటా ఉంటారు రోజు, కాబట్టి నిజంగా నచ్చింది. అవుట్ ఆఫ్ ఆల్ ద సాంగ్స్ ఇది మంచి మోటివేషన్ ఇచ్చింది. రిఫరెన్స్ కూడా నా దగ్గర ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ రిఫరెన్స్. ఆ సాంగ్ ఎలా అనిపించింది అనేది మళ్ళీ మీరు అదే మైండ్ సెట్ లో చూస్తారు. మీరు ఇండివిజువల్ గా యూనిక్ అయిన మీరు ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. ఐ లవ్ ద సాంగ్. మంచి కంటెంట్ తోని ఫ్యూచర్ లో ఉంటారండి. అండ్ యా, Hello Siddhartha. So my name is Rakesh Shivareddy. I am the passed out student 2019 batch. So మీ అందరికీ ఎంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం? ఇక్కడ ట్రావెలింగ్, యా, అలాగే నాకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో కాలేజ్ ఉన్నప్పటి నుంచే లైక్ వీ హ్యావ్ బీన్ స్టార్టింగ్ దిస్ టైప్ ఆఫ్ ట్రావెలింగ్ వీడియోస్.
అండ్ లైక్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా లైక్ జాబ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ సైమల్టేనియస్లీ వీ హ్యావ్ మేడ్ ఎ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆ ఛానలే ఇప్పుడు డెవలప్ చేసి వీఆర్ మేకింగ్ ఏ బిగ్ వన్. సో ఎంత ట్రావెలింగ్ అయినా కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో వీ ఆల్సో స్టాప్ విత్ ద ట్రావెలింగ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఇప్పుడు ఒక కొత్త సిరీస్ తోటి మళ్ళీ ఆ సేమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ మీద చేస్తున్నాం. సో ఆ ట్రైలర్ కూడా మహాశివరాత్రి రోజు రిలీజ్ అయింది. ట్రైలర్ యూట్యూబ్లో ఉంది అండ్ ద నేమ్ ఈస్ #BBB. మై నేమ్ ఈస్ రాకేష్ శివారెడ్డి. యూ కెన్ ఆల్సో సర్చ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ట్రైలర్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో సిరీస్ నేమ్ ఈస్ #BBB. థ్యాంక్ యూ సిద్ధార్థ. అండ్ ఇది చెప్పడం లైక్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లైక్ దిస్. ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు సే ఇస్ కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాం, అది కాకుండా ద థింగ్ వీఆర్ గెటింగ్ ద సపోర్ట్ ఫర్ న్యూ థింగ్స్ టు ఎంకరేజ్. సో ఐ థ్యాంక్ సిద్ధార్థ కాలేజ్ అండ్ ఆల్ ఆడియన్స్ స్టూడెంట్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్, యువర్ సపోర్ట్ రిసీవింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు #BBB. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ రాకేష్ శివారెడ్డి. థ్యాంక్ యూ.